ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సౌండ్‌తో పాటు వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చూడండి. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో చేసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలైక్ మోషన్‌లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో ఏంటంటే మీకు సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఫాంట్ గానే ఇచ్చాను. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే మాత్రం ఆ ఫా ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కదా! ఇక్కడ లిరిక్స్, ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వచ్చేసి రోబో రెగ్యులర్ వస్తుంది మీకు. వీల్ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు డిస్ప్లే హ్యాండ్ రైటింగ్ అని వచ్చింది కదా! దీనికి టిక్ మార్క్ తీసేసి ఇంపోర్ట్ దానికి ఒక్కటే టిక్ మార్క్ ఇచ్చుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా! అవి సపరేట్ ఫోల్డర్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ ఫౌండ్స్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్‌గా మీకు ఫౌంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత బ్యాక్‌కొచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ తర్వాత మీరు ఇక్కడ ఫోటోస్ అయితే కొన్ని ఇచ్చాను నేను. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీ ఫోటో ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డరు ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి మీరు ఇక్కడ నుంచి. చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్‌లోకి అయితే మీరు అన్నీ మార్చుకోండి, మీ పేరు అవన్నీ. మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పేరు ఉంటది. పేరు మార్చుకున్న తర్వాత ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆ గ్రూప్‌లో ఒక ఎఫెక్ట్ ఇచ్చింటాను. ఎలక్ట్రికల్ ఎడ్జ్ దానికి ఒకవేళ కనుబొమ్మ అది ఉంది కదా! ఐకాన్ దాని మీద ఇలా ఉంటే మాత్రం ఇట్లా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని మీరు ఆ గ్రూప్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళేసి వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని ఆ గ్రూప్‌ని ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీ ఫోటో ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ చేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి 3 గ్రూప్‌లు అట్లే చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్‌లో నేను 6 ఫోటోలు అయితే ఇచ్చాను. కాకపోతే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు రీప్లేస్ అనేది పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్నాక ఇక్కడ లాస్ట్‌లో ఒక బాక్స్ ఉంటుంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకున్న తర్వాత మీరు షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.